ఒక పాయింట్లో దీని మీద సెన్సిటివిటీ పోతుంది. పెద్ద ఏముంది తేడా, లీగలైజ్డ్ ఫామ్ ఈజ్ వైఫ్ అండ్ హస్బెండ్, అందుకే లివింగ్ రిలేషన్షిప్స్ వెళ్ళిపోతున్నారు. సెన్సిటివిటీ పోయింది, దానికున్న హుందాతనం పోయింది, దానికున్న ఒక డిగ్నిఫైడ్ మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్ పాడైపోయింది. లేదు, వాళ్ళు దాన్ని ఒప్పుకుంటున్నారు అనుకుందాం. ఇలా చూసి 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 డీల్గా మిగిలిపోతోంది వివాహ జీవితం తప్ప మీకు అందులో ఎక్కడ కూడా సున్నితము, ఆనందము, దట్ ఇన్స్పిరేషన్స్, ఇమోషన్స్, ఆ చిన్న చిన్న హ్యాపీనెస్ ఇన్ ద లైఫ్ పోతోంది తల్లి. మళ్ళీ ఒక ఇబ్బంది వచ్చినా కలిసి తిరిగి రావడం ఒకళ్ళ దగ్గరికి ఒకళ్ళు, దేర్ యూస్ టు ఇట్. ఇప్పుడు కొన్ని రిలేషన్షిప్స్లో ఏమవుతుంది, ఒక ఫిజికల్ కాంటాక్ట్ అలవాటు అయిపోతుంది కదా తల్లి. ఇప్పుడు దానివల్ల ఏమవుతుందంటే ఆ చిన్న చిన్న మీకు రొమాంటిక్ ఫీలింగ్స్ అవి ఇంకా అవును నిజం. ఒక రకంగా మనకి ఇది పరీక్ష అమ్మ. వీ యాజ్ పేరెంట్స్, వైఫ్ అండ్ హస్బెండ్ యాజ్ వైఫ్ అండ్ హస్బెండ్, వైఫ్ అండ్ హస్బెండ్ యాజ్ పేరెంట్స్, ఇట్స్ టైమ్ దట్ దే అండర్స్టాండ్ దట్ ఎనీ ఆఫ్ దేర్ ఫ్రస్ట్రేషన్స్ ఆర్ their impatience to handle children will lead to a child's destructive life. నేను మిమ్మల్ని కంచిలో చూసినప్పుడు, ఈ పసుపు తాడు చూసినప్పుడు అక్కడ మీరు వేసుకున్నారనుకున్నాను. ఇప్పుడు చూస్తే ఇప్పుడు కూడా ఉంది. సో దీన్ని బట్టి మీరు ఆ పసుపు తాడు అనేది ఐ థింక్ సూత్రాల తాడే మీరు పసుపు తాడుగా అలా ఉంచుకుంటున్నట్టున్నారు. అవునా? అంటే మంగళసూత్రం పసుపు తాడు తర్వాత 16 రోజుల పండుగ తర్వాత బంగారు తాడికి మార్చేయడం జరిగింది. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ మరి ఒక ఫిలసాఫికల్ లైఫే కానీ ఏదైనా కానీ నాకు పెరిగిన తర్వాత, ఆధ్యాత్మిక స్థితి పెరిగిన తర్వాత నాకు అర్థమైంది ఏమిటంటే, మంగళప్రదమైంది అందులో ఏమిటి, నా పసుపు నా బంగారు తాడు ఎంత లావుగా ఉందో, ఎంత జిగేలంటుందో, దానిలో ఎన్ని డైమండ్స్ ఉన్నాయో ఇంపార్టెంట్ కాదు, దానికి వేసిన 2 సూత్రాలే మంగళప్రదమైనది. కాబట్టి ఒక మంగళప్రదమైన విషయం పసుపులోనే ఉంది. ఆ పసుపు తాడుకే ఆ మంగళసూత్రాలు వేయడం జరుగుతుంది. లేకపోతే ఇంత ఖర్చు పెట్టి పెళ్లి చేసే తల్లిదండ్రులకి అక్కడ మరి మంగళసూత్ర ధారణప్పుడు పసుపు తాళ్ళు ఎందుకు వేయాలి, బంగారు తాళ్ళు వేయాలి? మన అన్ని నగలు పెడుతున్నప్పుడు దీన్ని ఎందుకు బంగారులో పెట్టకూడదు? కాదు, పసుపు తాడే దానికి మంగళప్రదమైన సూచన. అది అందులోనే ఉండాలి. అది మన గొప్పతనమో, మన ఆస్తినో, మన హుందాతనాన్నో చాటి చెప్పదు. అది మంగళప్రదంగా ఉండాలి. అది ఏమాత్రం ఆర్థికంగా గొప్పగా లేని ఒక కుటీరంలో వాడైనా సరే, ఎన్నో భవంతులలో ఉన్న వాళ్ళైనా సరే, మంగళసూత్రాన్ని పసుపు తాడులో వేసుకోవడమే మంగళప్రదం. ధన్యోస్మి. నిజంగా జనరల్గా పిల్లలు చదువు రీత్యా కానీ ఉద్యోగ రీత్యా కానీ మనకి దూరంగా, ఇంటికి దూరంగా పెడుతున్నప్పుడు యాజ్ ఏ పేరెంట్గా మనకి చాలా టెన్షన్స్ ఉంటాయి. వీళ్ళు అక్కడ ఎలా ఉంటారో, ఏం తింటారో, ఆరోగ్యం ఏమైపోతుందో, ఇప్పుడున్న రోజుల ప్రకారం రకరకాలుగా. సో మీరు మీ పిల్లలకి ఏం చెప్పి పంపించారు? 2 పిల్లలు మన ఐఐటి వరకు ఇంట్లోనే ఉన్నారమ్మా. అంటే ఇంట్లోనే చదువుకున్నారు. హోమ్ స్కూలింగ్ అంటారు అందరూ, నేను హోమ్ లవ్వింగో మరి హోమ్ గ్రోయింగో అంటాను. నేనేం చెప్పలేదు పిల్లలకి ఎప్పుడు. ఆధ్యాత్మిక చింతన తప్ప నేను వేరేది మాట్లాడలేదు వాళ్ళతోటి. ఐఐటికి వెళ్ళినప్పుడు వాళ్ళని హాస్టల్లో వేయలే, చిన్నదాన్ని వేసుకొని, అప్పుడు పెద్దమ్మాయికేగా సీట్ వచ్చింది, నా కొడుకుని కూతుర్ని ఇద్దరిని వేసుకొని నేను చెన్నైకి రీలొకేట్ అయిపోయాను. మా వారు ఇల్లు తీసుకున్నారు, అక్కడ ఉండిపోయా. మళ్ళీ అక్కడ వాడు చదువుకొని వాడికి ఐటీ సీట్ వచ్చింది, ఆ ఇల్లు అలా ఉండి పుంచేసాం. ఓకే. సో పిల్లల్ని హాస్టల్ పంపించింది ఎక్కడ, అందుకే చెప్పాగా మా వారు అంటుంటారు, మనం వీఆర్ అన్ట్రైన్డ్ పేరెంట్స్. ఏం లేదు, యాక్చువల్లీ దట్స్ ఎ రైట్ ప్రాసెస్. యాక్చువల్లీ అంటే ఎలాగూ ఆ సో కాల్డ్ డిగ్రీ, ఇంజనీరింగ్ డిగ్రీ, మెడికల్ డిగ్రీ, ఏదో ఒక డిగ్రీ అయిపోయాక ఎవరు వాళ్ళే ఎగిరిపోతారమ్మా. ఆ తర్వాత ఇప్పుడున్నంత కాంపిటేటివ్ వరల్డ్ వాళ్ళు ఎప్పుడు మన దగ్గరికి రావాలో, మనతో కూర్చొని ప్రశాంతంగా 2 ముద్దలు అన్నం ఎప్పుడు తినాలో, అందుకే చాలా స్వార్థంగా నేను వాళ్ళని ఎక్కడికి హాస్టల్కి పంపించకుండా అలా క్యాప్చర్ చేసి నా దగ్గర పెట్టుకున్నా. మోసం చేశాను నేను. ఏం లేదు, నేను కూడా మోసం చేస్తున్నాను. వీళ్ళేదో ఎక్కడో యూఎస్లో చదువుకుంటాను, అక్కడ ఇచ్చేదో వద్దే బాబు, ఉన్నవాళ్ళు ఇద్దరు నా కళ్ళ ముందు ఉండండి హ్యాపీగా, మీరు ఎక్కడ కావాలంటే అక్కడ నేను కూడా వచ్చేస్తా కావాలంటే. అంతే కదమ్మా, కరెక్టే కదా. ఇప్పుడు వయసు పెరుగుతున్న కొద్దీ వాళ్లకు మనకు బంధం పెరగాలి, దూరం అవ్వకూడదు. అది ఎలా అవుతుంది? రెండోది, చిన్నప్పటి నుంచి ప్రేమానురాగాలతో చూసుకుంటే. కానీ ఏ రోజైతే వాళ్ళు వివాహం వయసుకు వచ్చేస్తారో ఆ రోజు వాడిని పూర్తిగా వదిలేయాలి. ఎందుకని?
అయ్యో అప్పుడు వదిలేయమంటే ఎలా? మీరు తర్వాత పెళ్లి తర్వాత మళ్ళీ ఏదైనా సమస్య వచ్చినా ఏం పర్వాలేదమ్మా మేము ఉన్నాం అని వెనకాలకు సపోర్ట్గా ఉండాలిగా. భలే వారే. ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తాను, భార్యాభర్తకి రాకపోతే కలహం ఎవరికి వస్తుంది? అది ప్రళయ కలహంగా వదిలేసుకోవాలి కానీ కలహం వీళ్ళు తెచ్చుకుంటారు మేము రెడీగా ఉన్నామని బయట ఏంటి కత్తిక తాడులు పట్టుకొని ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి చెప్పండి? కోర్టులు ఖాళీ లేవు, డైవర్స్ కేసులు చూస్తే ఇలా ఉన్నాయి. అంటే మనం చెడు జరగకూడదనే అనుకుంటాం, మంచి జరగాలని కోరుకుంటాం. కానీ ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్, ఇవాళ సొసైటీలో అమ్మో ఈ అమ్మాయిని ఏమన్నా అంటే వెనకాతల పేరెంట్స్ ఉన్నారు చాలా గట్టి వాళ్ళు, ఇంకేమన్నా ఉందా అని మనం పేరెంట్స్గా అలా లేకపోతే ఆడేసుకుంటున్నారు కదా మరి సొసైటీ. అంటే ఇక్కడ నాదొక చిన్న అభిప్రాయం తల్లి, ఇంతే భయం మగపిల్లల తల్లిదండ్రులకు కూడా ఉందా? అయ్యే బాబోయ్ వాళ్ళకి ఎలా ఉంది ఈ కాలం, ఆడపిల్లలు చాలా ఫాస్టు, వీళ్ళని తట్టుకోవడం మన వల్ల అవ్వట్లేదు, వీళ్ళు గబుక్కని వదిలేసి వెళ్ళిపోతే వీడికి మళ్ళీ ఇంకో పెళ్ళి ఎక్కడ అవుతుంది, అయినా వీళ్ళు పెళ్ళికి వచ్చేదానికన్నా ముందే వీళ్ళు ఏ రిలేషన్షిప్స్లలో ఉన్నారు. కాబట్టి ఇది స్త్రీ పురుషులకు సంబంధించింది కాదమ్మా, ఇది ఆడపిల్ల మగపిల్ల అనేది కాదు ఇక్కడ సమస్య. ఒక పెళ్లి వయసుకు వచ్చినప్పుడు అమ్మాయి కానీ అబ్బాయి కానీ అంతవరకు ఎటువంటి మానసిక స్థితితో వాళ్ళు పెరిగారు, వాట్ ఈస్ ది సైకలాజికల్ స్టెబిలిటీ దట్ దే హ్యావ్ ఆర్ దే అటైన్డ్ ఫర్ అ మ్యారేజ్. ఇప్పుడు పెళ్ళంటే ఏమిటి? ఆ పెళ్ళనేది ఇద్దరి వ్యక్తుల మధ్యలో ఆ నిమిషం వరకు వాళ్ళకి చాతనేనంత అండర్స్టాండింగ్ అంతే. అంటే పెళ్ళి ప్రేమ వివాహమైనా అరేంజ్డ్ మ్యారేజెస్ అయినా సమస్య మీకు ఎక్కడొస్తుంది? వాళ్ళు ఏదైతే ఆ రోజు వాళ్ళకు అండర్స్టాండింగ్కి వస్తున్నారో అది ఫైనల్ అనుకుంటున్నారు, అది ఫైనల్ కాదు. ఈ రోజుకి మనము మన అమ్మ నాన్నని పూర్తిగా అర్థం చేసుకున్నామా? లేదు. మన పిల్లల్ని మనం పూర్తిగా అర్థం చేసుకున్నామా? మన ఉద్యోగం చేసే చోట మన ప్రాజెక్ట్ మేనేజర్లు కానీ మన బాస్ని కంప్లీట్గా అర్థం చేసుకున్నామా? అనుకుంటాం, బాగా అర్థం ఎగ్జాక్ట్లీ, కేవలం అనుకుంటాము మాత్రమే. అలా వచ్చి చూస్తే కనుక ఉద్యోగానికి వెళ్ళేంతమంది ఉద్యోగస్తులు స్త్రీలు కానీ పురుషులు కానీ జాబ్ ఎన్విరాన్మెంట్లు ఎన్ని బాధలు ఉన్నా గుటకలు మింగి కాంప్రమైజ్ అయ్యి తన తప్పెక్కడుందో వెతుక్కుంటే వీలైనంత సహృదయంగా ముందుకెళ్తారు. కరెక్ట్, అబ్సల్యూట్లీ. ఇదే పని మనము మన సహధర్మచారిణితో కానీ సహధర్మచారుడితో కానీ అంటే భార్య భర్తతో కానీ భర్త భార్యతో కానీ ఎందుకు చెయ్యట్లేదు అంటే ఈ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అప్బ్రింగింగ్లో పేరెంట్స్ ఇవ్వాలి. అమ్మా మీ నాన్నగారు కానీ నేను కానీ మీతో we may basically behave with you as a fantastic parents, but there is another life for us, that is a wife and husband's life. ఈ భార్యాభర్తల జీవితంలో చిన్న చిన్న గొడవలు ఉంటాయి, మాకు పోట్లాటలు ఉంటాయి, మళ్ళీ మేము కలిసిపోతూనే ఉంటాం, మళ్ళీ సరదాగా మేము కలిసి నిర్ణయాలు తీసుకుంటూనే ఉంటాం, ఏకీభవించం. దిస్ ఇస్ ఆల్ ది రిలేషన్షిప్ ద వే వీ హ్యావ్ విత్ అవర్ పేరెంట్స్, వీ హ్యావ్ విత్ అవర్ లైఫ్ పార్ట్నర్స్. మన పిల్లలకి మనతో ఎలా ఉంటుందో జీవితము, గొడవ పడతాం కలిసిపోతాం, ఇలాగే ఉంటుంది తల్లి భార్యాభర్తల మధ్యలో కూడా అనే ఒక కూల్ యాటిట్యూడ్ పిల్లలలో పెంచి వాళ్ళని పెద్దవాళ్ళని చెయ్యాలి. తప్పిస్తే మనము ఏదో అండపిండ బ్రహ్మాండం అయిపోతుందని కానీ ఈగోయిస్టిక్ ఫీలింగ్స్కి వెళ్ళిపోవడం కానీ ఏమన్నా ఉంటే ముందే మనం టెన్షన్ పడిపోవడం కానీ, అంత టెన్షన్ ఎందుకు పడిపోవాలి మనం? ఇప్పుడు ఈచ్ వన్ ఆఫ్ అస్ మన అందరం 20 ఏళ్ళు 25 ఏళ్ళు 18 ఏళ్ళు మన ఫ్యామిలీ లైఫ్ని మనం తీసుకొని ముందుకెళ్ళాం. నిజంగా మన అంతరాత్మకు ఆత్మసాక్షికి మనం కూర్చొని మనమే ఆలోచిస్తే ఏమంతా కొంపలు మునిగిపోయేంత గొడవలు అయిపోయి ఉంటాయి మన మధ్యలో. వాళ్ళకి అంతేనమ్మా. చక్కగా ఫస్ట్ ఈ విషయంలో నేను ఒకటి ముందు అర్థం చేసుకునేది ఏంటి అని అంటే, కొంతకాలం వాళ్ళు అర్థం చేసుకునే పరిస్థితికి వాళ్ళని వదిలేయగలగాలి. ఒకవేళ మీరు నాది పాత ఇంటర్వ్యూలో ఒకటి వినింటే ఉమెన్ ఎంపవర్మెంట్ రోజు నేను ఒకటే మాట చెప్పాను. ఆ రోజు కూడా ఏ అబ్బాయినైతే మనం అయ్యో వీడితో సమస్య ఉంది అనుకుంటామో, సమస్య వాడిలో ఉండదు, సమస్య వాడి పెంపకంలో ఉంటుంది. అంటే మళ్ళీ మదర్, ఉమెన్, స్త్రీ. ఏ అమ్మాయి లేదో మన సమస్య ఉంది అనుకుంటాం, అమ్మాయి సమస్య కాదు. అగైన్ ఇట్ ఈస్ అవర్ మదర్, అ ఉమెన్. అగైన్ దట్ ఇస్ వాట్ ఐఎమ్ సేయింగ్. పిల్లల్ని ఎప్పుడూ కూడా మ్యారేజ్ అనేది ఈజ్ పార్ట్ ఆఫ్ లైఫ్ జర్నీ చెయ్యాలి, కానీ వీ షుడెంట్ మేక్ ఇట్ యాజ్ అ గోల్ బై ఇట్ సెల్ఫ్. ఎగ్జాక్ట్లీ. పెళ్ళైపోతే అమ్మయ్య, ఏమిటి అమ్మయ్య, అప్పుడే మొదలవుతుంది బాధ్యత అంతా. ఒక డిగ్రీ చదవడం, ఒక డిగ్రీ అయిపోయింది, ఓ స్పోర్ట్స్ వచ్చు, మనకు ఒక సంగీతం వచ్చు, ఓ పూజా పునస్కారం వచ్చు, ఓ పెళ్ళి అయ్యింది. అలా ఉండాలి లైఫ్ ఎప్పుడు. కరెక్ట్. అది కూడా ఒక భాగం. మనిషి మానసిక ఎదుగుదలలో వివాహం అనేది ఒక ఘట్టం తల్లి. భారం అయిపోయింది ఈరోజు అది. ఎందుకంటే పైగా మనం కూడా దాన్ని అలా చేసేస్తున్నాం. ఆలోచించండి,